ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మండలంలో ఇప్పటికే 116 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని, ప్రజల సమస్యలకు అండగా నిలిచే మాటకు కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ పాముచుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సారంగం గున్నయ్య, గ్రామ సర్పంచ్ సిహెచ్ వెంకటేశ్వర్లు యాదవ్, మాదరాజు గూడూరు, పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, వార్డ్ మెంబర్ నవీన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పందిపాటి రాము, టీడీపీ నాయకులు ఉప్పు కృష్ణ, బెల్లంకొండ విజయ్ కుమార్, నెంట్రంబాక రాజేంద్ర ప్రసాద్, పంబడి సురేంద్ర, లేబూరు అశోక్, తాండ్ర వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, పి సుందర్, బుజ్జయ్య, పి శ్రీను, టి రమణయ్య, మారిపాటి శ్రీను, లేబూరు గణేష్, రవి, శివ, శేఖర్, మహేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् आदिशङ्कर जगद्गुरवे नमः। देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपाः पश्चिमो वदन्ते सानो मन्त्रेषः मोद्यन्दोहाना धेनुर्वागस्मानुपदस्तु वै द्वयं मुहूर्तः शुभमुहूर्तो स्विच्छनागुरुद्वयं मुहूर्तः शुभमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु तदेव लग्नं शुभदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देवं स्मरामि योगीश्वरः कृष्णोत्तमः तत्प्रश्ने विजयते ध्रुवादितिः मतिर्मम अनन्याः चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं ऋते सकलकल्याणे भाजनं यत्र जायते पुरुषस्तमयं नित्यं प्रजां सर्वदा सर्वकामनास्तेषां हृदिस्तु भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्द्रियस्यामो हृदयस्थो जनार्दनः आवदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु। मुहूर्तकाल समयेन सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूलातिशय शुभफलावाप्तिरस्तु। ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः इन्द्रश्चाग्निश्चाराष्ट्रं धारयताम् ध्रुवं 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 त्वं वक्रं कर्णेभिः शृणुयाम देवाः शरैरङ्गैस्तुष्टवागुंसस्तनोभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। फोन ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజు గూడూరు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల 30 లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఈరోజు వారితో పాటు గ్రామంలో సర్పంచ్ గారు, మిగతా పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకు మునుపు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఏదో ఉన్నప్పటికీ చాలా పాతవి చిన్న భూములు ఏదో ఉత్తరంలో ఉన్నవి. ప్రత్యేకంగా ప్రభుత్వం మళ్ళా దాన్ని శాంక్షన్ చేసి ఈరోజు మంచి ఆయుర్వేద వైద్యశాల ఉండాలా అనే ఉద్దేశంతో 30 లక్షల రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో 26 డివిజన్లో కానీ ఇటు 18 గ్రామాల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా చూడడం, నాయకులందరూ కలిసికట్టుగా కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకం దుర్వినియోగం కాకుండా సద్వినియోగంగా అందరికీ అందేటట్టు అది చేస్తున్నాం. అదిగాక ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో మాదరాజగూడూరులో శంకుస్థాపన చేసుకున్నాం. నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో దాదాపు 116 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం. అవి సిమెంట్ రోడ్లైనా, ట్రైన్లైనా, అదేవిధంగా సాగునీరైనా, తాగునీరైనా, ప్రత్యేకంగా చంద్రన్న వెలుగుల పేరుతో 24 గంటలు కరెంటు పనులైనా, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లైనా, పంచాయతీరాజ్ రోడ్లైనా, ఇతరితర అన్ని పనులు కలిపి ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా మాదరాజగూడూరు గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది రోడ్డు కానీ, ట్రైన్ కానీ, చంద్రన్న వెలుగుల కరెంటు కానీ, ఇతరితర 6,75,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చడం జరిగింది. దాంట్లో 2,49,00,000 రూపాయలు చంద్రన్న వెలుగులకు సంబంధించిన కరెంటు పనులు కానీ, అదేవిధంగా ఇంకా గ్రామంలో రోడ్లు, ట్రైన్లు, ఇతరితర అవసరాల నిమిత్తం 1,36,00,000 రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డు బాగలేదనేది చాలాసార్లు గ్రామానికి వచ్చినప్పుడు మెయిన్ రోడ్డు ముత్తుకూరు పోయే రోడ్డు నుంచి కూడా బ్యాక్ సైడ్ కలువులపాలెం పోయే రోడ్డు కూడా కావాలని గ్రామస్తులందరూ కూడా గడప తిరిగినప్పుడు కానీ, మిగతా అప్పుడు వివిధ రకాల పనుల మీద, వివిధ రకాల అభివృద్ధి పనుల మీద కానీ ఇతర గ్రామం కూర్చొని అడిగినారు. దాన్ని కూడా శాంక్షన్ అయిపోయింది. పండగ పోయిన తర్వాత అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాదాపు 2,90,00,000 రూపాయలతో మెయిన్ రోడ్ నుంచి పెనువర్తి రోడ్డు దాకా కూడా దాన్ని కూడా వేయడం జరుగుతుందని, పండగ పోయిన తర్వాత దానికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ ఇంటి బిడ్డగా, తనతో పాటు కింద కార్యకర్త దాకా నాయకులను కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఇది ఒక్కటే చేసుకుంటా పోతూ రాజకీయాలకు అతీతంగా ఇది ఎలక్షన్లప్పుడు ఒకటే రాజకీయం మాట్లాడతాం కానీ మిగతా అప్పుడు అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం, నెల్లూరు రూరల్లో ప్రజల క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. ప్రజలందరూ కూడా ఎవరైతే మనకు ఫోన్ చేస్తే పలుకుతారో, ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తారో, ఎవరైతే సంక్షేమ పథకాలు చేస్తారో, ఎవరైతే మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటారో శాసనసభ్యుడు శ్రీరెడ్డి గారిని, గౌరవ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.